చూస్తున్నాం. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ప్రక్రియను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మళ్లీ ప్రారంభించారు. ఇవాళ ఇద్దరు ఎమ్మెల్యేలను విచారించనున్నారు. తెల్లం వెంకట్రావు వర్సెస్ వివేకానంద గౌడ్ కేసు విచారణ జరగనుంది. ఇక తెల్లం వెంకట్రావుపై వివేకానంద గౌడ్ పిటిషన్ వేశారు. ఆయన్ను తెల్లం వెంకట్రావు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్సెస్ జగదీష్ రెడ్డి కేసు విచారణ జరగనుంది. సంజయ్పై పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని ఆయన తరపు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ప్రక్రియను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మళ్లీ ప్రారంభించారు. ఇవాళ ఇద్దరు ఎమ్మెల్యేలను విచారించనున్నారు. ఇక తెల్ల వెంకట్రావు వర్సెస్ వివేకానంద గౌడ్ కేసు విచారణ జరగనుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ఇప్పుడైనా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుందంటారా? అప్డేట్స్ ఏంటి? రైతు వెన్నెల పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఎమ్మెల్యేల విచారణ రెండవ దశ కొనసాగుతా ఉన్నది. ఈ రోజు సంబంధించి కూడా అసెంబ్లీ కార్యాలయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎదుగుతున్న పిటిషనర్ సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలాగే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల న్యాయవాదుల మధ్య కూడా క్రాస్ ఎగ్జామిన్ జరగబోతా ఉన్నది. మొదటి దఫాకు సంబంధించి కూడా 4 ఎమ్మెల్యేల పైన కూడా పిటిషన్ పైన విచారణ జరిపించారు. ఈ రోజు సంబంధించి కూడా మరో ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా విచారణ కొనసాగనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఈ రోజు ఏదైతే మరో 4 ఎమ్మెల్యేలకు సంబంధించిన ఈ రోజు క్రాస్ ఎగ్జామిన్ చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అలాగే బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీలకు సంబంధించి దాఖలయ్యాయి. దానికి సంబంధించి క్రాస్ ఎగ్జామిన్ చేయబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పిటిషన్ కి సంబంధించి కూడా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకి సంబంధించిన ఈరోజు ఏదైతే విచారణ కొనసాగుతున్నది 12 గంటలకు సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అలాగే ఏదైతే వర్సెస్ సంజయ్ కుమార్ లకు సంబంధించిన పిటిషన్ ను ఈరోజు 12 గంటలకు సంబంధించి కూడా ఈరోజు క్రాస్ ఎగ్జామిన్ చేయబోతున్న నేపథ్యం ఉంది. 12 గంటలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అలాగే గాంధీలకు సంబంధించిన ఈ పిటిషన్ కి సంబంధించి కూడా విచారణ కొనసాగబోతా ఉన్నది. ఇక మరో ఈ నెల 12వ తేదీకి సంబంధించి కేపీ వివేకానంద్ అలాగే తెల్లం వెంకట్రావుకి సంబంధించి అలాగే జగదీష్ రెడ్డి వర్సెస్ సంజయ్ కుమార్ ల రెండో దఫాకు సంబంధించిన విచారణ ఈ నెల 13వ తేదీకి సంబంధించి కూడా కొనసాగబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా పిటిషన్లు దాఖలు చేశారు. ఇక పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు అనర్హత వేటు వేయాలంటూ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ పిటిషన్ ఇచ్చారు. హైకోర్టుకు సంబంధించి కూడా పిటిషన్ దాఖలు చేస్తూ దాన్ని సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా గత నెల 31వ తేదీకి సంబంధించి కూడా ఈ విచారణ పెంచింది. కార్యక్రమాల్లో కూడా విదేశీ పర్యటనకు వెళ్లిన నేపథ్యం అయితే కనిపిస్తూ మరోసారి స్పీకర్ కార్యాలయం నుంచి కూడా సుప్రీంకోర్టుకి ఏదైతే రెండో దఫాకి సంబంధించిన విచారణ కొనసాగాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా మరో 2 నెలల గడువు ఇవ్వాలని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా గడువు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఇక రెండో దశకి సంబంధించి కూడా ఇప్పుడు విచారణ కొనసాగుతున్నది. ఇక మొత్తంగా ఇప్పుడు 4 ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది. ఇంట్లో రెండోసారికి సంబంధించి కూడా క్రాస్ ఎగ్జామిన్ చేయబోతా ఉన్నారు. ఇక మొత్తంగా మరో 2 ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. దాంట్లో ఇక కడియం సిఆర్ కావచ్చు అలాగే దానం నాగేందర్ కి సంబంధించి కూడా వాళ్ళ ఏదైతే వివరణ ఇవ్వలేదు స్పీకర్ కి సంబంధించి వాళ్ళు పార్టీ అయితే హరీష్ ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు కడియం శ్రీహరికి గానీ అలాగే దానం నాగేందర్ కి ఎప్పుడు నోటీసులు ఇవ్వనున్నారు? ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టయితే కూడా ఇప్పటికే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదులు చేసినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనికి గల కారణాలు ఏంటంటారు? ప్రధానంగా ఇప్పటికే వీళ్ళకి సంబంధించి కూడా ఆ నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. నోటీసులకు సంబంధించి వాళ్ళు రిప్లై ఇవ్వలేదు. ఏదైతే పార్టీ ఎందుకు మారే అంశం పైన కూడా స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు పంపడం జరిగింది. ఇక దానం నాగేందర్కి సంబంధించి కావచ్చు కడియం సిఆర్కి సంబంధించి కావచ్చు వాళ్ళు ఆ రిప్లై ఇవ్వలేదు. వాళ్ళకి సంబంధించి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు? ఎందుకంటే దానం నాగేందర్కి సంబంధించి కూడా ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతా ఉన్నారు. ఆయన ఏదైతే కాంగ్రెస్ బీ ఫామ్ పైన కూడా ఎంపీగా పోటీ చేశారు. ఇక ఈ విషయానికి సంబంధించి కూడా స్పష్టంగా సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేశారు.
చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లో కొనసాగుతూ కాంగ్రెస్ బీఫామ్ పైన పోటీ చేసిన దానం నాగేందర్కి సంబంధించి కూడా ఆయన అనర్హత వేటు వేయాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేయారు, రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి ఆ అంశానికి సంబంధించి కూడా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక మొత్తంగా ఏదైతే ఈ 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా క్రాస్ ఎగ్జామిన్ జరగబోతున్నది. ఇప్పటికే పలు అఫిడవిట్లకు సంబంధించి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇక ఏదైతే స్పీకర్ కార్యాలయానికి అందజేశారు. ఎందుకంటే పార్టీ మారడానికి ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యేలు వాళ్ళు ఆధారాలతో సహా కూడా స్పీకర్ కార్యాలయానికి పంపించారు. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారారో 10 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా తాము పార్టీ మారలేదు, కాంగ్రెస్ అయితే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతా ఉన్నాం, బీఆర్ఎస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాం, పలు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిసామని కూడా వాళ్ళు పలు అఫిడవిట్లు సమర్పించారు. మరోవైపు ఈ రోజు మొన్న జరిగిన క్రాస్ ఎగ్జామింగ్లో బీఆర్ఎస్ పిటిషన్ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా వాళ్ళు పార్టీ మారినట్టుగా కూడా పలు వీడియో ఫుటేజ్లకు సంబంధించి కావచ్చు ఆధారాలను ఇచ్చారు. ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించిన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు స్వయంగా గాంధీ భవన్కి సమావేశాల్లో పాల్గొనడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి కూడా స్పీకర్ కార్యాలయానికి అందించడం జరిగింది. క్రాస్ ఎగ్జామింగ్ జరుగుతూ ఉన్నది. ఈ రోజుకు సంబంధించి కూడా పార్టీ మారలేదు అంశం పైన కూడా ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య కూడా క్రాస్ ఎగ్జామింగ్ జరగబోతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ క్రాస్ ఎగ్జామింగ్ తర్వాత స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఒకవైపు వేటు పడుతుందా లేదంటే మరోసారి సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా ఈ నివేదికను అందిస్తారనే పైన కూడా ఈ విచారణ తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు కడియం శ్రీహరియే కానీ లేక దానం నాగేంద్రే కానీ ఇద్దరు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ వీరిపై ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఇటు పార్టీ పరంగా ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే వీరు త్వరలోనే పదవులకు రాజీనామా చేస్తారంటూ కూడా ఒక వినికిడి వినిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే మరి రాజీనామా చేస్తారా, కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ చేరిపోయినట్టేనా, దీని గురించి ఒక ఇప్పట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుందంటారా? రైట్, కడియం శ్రీహరికి సంబంధించి కావచ్చు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు. స్వయంగా దానం నాగేందర్కి సంబంధించి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నారు, ప్రచారాలకు సంబంధించి కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆయన సమక్షంలో పలుమంది ఏదైతే బీఆర్ఎస్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు కూడా భారీగా చేరిన సందర్భం అయితే ఉన్నది. కాబట్టి ఇందుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఒకవైపు వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతారో, ఒకవైపు దానం నాగేందర్కి సంబంధించి కూడా వేటు పడితే ఇలాగా అక్కడ సంబంధించి కూడా మరో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆయనకు సంబంధించి కూడా రాజీనామా చేస్తారా అనే దానికంటే ముందే రాజీనామా చేస్తారా అనే పైన కూడా ఈ క్రాస్ ఎగ్జామింగ్ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటైన తర్వాత ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. స్వయంగా వాళ్ళే ఒక నిర్ణయాన్ని తీసుకుని ఒకవేళ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరతారా పైన కూడా ఒక క్లారిటీ అయితే ఇప్పటికైతే లేదని చెప్పొచ్చు. రైట్ హరీష్, థ్యాంక్ యూ.